ఓట్ చోరీపై యుద్ధం చేసి మన ఓట్లను మనం కాపాడుకుందామని పిలుపునిచ్చారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విశాఖలో స్టాప్ ఓట్ చోరీ క్యాంపెయిన్ను భట్టి ప్రారంభించారు. బీజేపీ తన గెలుపు కోసం ఓట్లను చోరీ చేసిందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా నిరూపించారని భట్టి అన్నారు. పౌరుల ఓట్లను తొలగించడం అంటే హక్కులను కాలరాయడమేనని అన్నారు. అటు ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు రాజకీయ పక్షాలు, ప్రజలు, ప్రజాస్వామికవాదుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని చెప్పారు. భారత రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా తన ఓటుని హక్కు ద్వారా ఇచ్చి ఈ దేశ పాలన ఏ రకంగా ఉండాలో అనేటువంటి విధానాన్ని స్పష్టంగా చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు పౌరుల ఓట్లని చోరీ అంటే బతుకున్నటువంటి వాళ్ళని తొలగించటం, చనిపోయారని, లేకపోతే అక్కడ ఓటర్లుగా లేనటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళు ఓటర్లుగా చేర్చి ఆ ఓట్ల ద్వారా వాళ్ళు లబ్ధి పొందే కార్యక్రమం. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్లు పడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు.